Hi everyone, welcome to our channel The Raw Motors. సో ఈ రోజు ఏంటంటే ఇంపార్టెంట్ టాపిక్ మీద అయితే డిస్కస్ అయితే చేయబోతున్నాం. సో చాలా మందికి ఇంజనీరింగ్ జాయిన్ అయ్యేటప్పుడు కన్ఫ్యూజన్ అండ్ డౌట్స్ కూడా ఉంటాయి. సో ఫస్ట్ ఏంటంటే మనకి ర్యాంక్ వచ్చింది, బట్ ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలి, సో మన ర్యాంక్ తగ్గట్టు ఏ గ్రూప్ వస్తుంది, ఏ బ్రాంచ్ వస్తుంది అని కట్ ఆఫ్స్ అవన్నీ ఉంటాయి. సో అవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేసి ఒక వీడియో అయితే పెట్టాను అనమాట. సో ఆ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను, ఒకసారి అయితే చెక్అవుట్ చేసింది. సో ఈ వీడియోలో ఏంటంటే జనరల్ సిఎస్సి తీసుకోవాలా లేదంటే సిఎస్సి విత్ స్పెషలైజేషన్ తీసుకోవాలా అనేవి చాలా కన్ఫ్యూజన్ అండ్ డౌట్స్ కూడా అయితే ఉంటాయి. సో ఇప్పుడైతే కొత్త సాఫ్ట్వేర్ అయితే వచ్చింది, అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో చాట్‌జిపిటి. సో చాట్‌జిపిటిలో మనం ఏది అడిగినా, ఏ క్వశ్చన్ అడిగినా అది ఆన్సర్ ఇచ్చేస్తుంది అనమాట. సో ఒక ఫోటో అప్లోడ్ చేసి నాకు దానికి స్పెట్స్ యాడ్ చేయి లేదా నాకు ఈ విధంగా కావాలి అని ప్రాంప్ట్ ఇచ్చేసామంటే సో అలాగా నీ ఫోటో అనేది చేసి పెట్టేస్తుంది. సో దట్స్ కాల్డ్ ఏఐ. సో ఇలాంటి కొత్త సాఫ్ట్వేర్లు వచ్చినప్పుడు కూడా నీ జాబ్స్ నీ రోల్కి జాబ్స్ అనేవి ఉండాలంటే సో వాటి సిఎస్సి అంటే ఏంటంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. సో ఇది వచ్చి ఇట్ ఈస్ ఏ కోర్ బ్రాంచ్ అనమాట. సో దీంట్లో వచ్చి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అయితే ఉంటాయి. సో చాలా ఉంటాయి, బట్ ఎస్పెషల్గా వచ్చి 4-5 మాత్రమే మీకైతే నేర్పిస్తారు కాలేజీలలో. సో అవి ఏంటంటే C++, జావా, పైథాన్. సో ఇలాంటి లాంగ్వేజెస్ అయితే నేర్పిస్తారు. నెక్స్ట్ ఏంటంటే సో సిఎస్సి ఒక ఎగ్జాంపుల్ తీసుకుని అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సిఎస్సి ఏంటి, ఎక్కడెక్కడ వాడతారు అనేది. సో ఒక ఎగ్జాంపుల్ అయితే తీసుకుంటాను. సో ఆ ఎగ్జాంపుల్ ద్వారా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లైక్ ఇప్పుడు గూగుల్ తీసుకున్నారు అనుకోండి. సో గూగుల్లో పేజ్ డిజైనింగ్ ఉండొచ్చు, అది ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ అంటే. సో మీకు ఏదైతే పేజ్ అనేది కనిపిస్తుందో అది వచ్చి ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ అనమాట. సో మీరు ఏదైతే సెర్చ్ చేసినప్పుడు అది బ్యాక్ ఎండ్ లో ప్రాసెస్ అనేది చేస్తుంది, మీకు కావాల్సింది వెతికి పెడుతుంది. సో అదే బ్యాక్ ఎండ్ డెవలపర్స్ అంటారు వాళ్ళని. సో ఇంకోటి ఏంటంటే మీరు లాగిన్ అవుతుంటారు. సో ఇప్పుడు గూగుల్ అకౌంట్ కానీ ఏదైనా మీరు లాగిన్ అయితే అవుతుంటారు. సో ఆ డేటా అంతా డేటా బేసెస్ దగ్గర అయితే ఉంటుంది. సో ఇవన్నీ మూడు కలిసి దీనిలన్నిటిని ఫుల్ స్టాక్ అని అంటారు. సో నెక్స్ట్ ఏంటంటే సో ఇప్పుడు స్పెషలైజేషన్ గురించి అయితే మాట్లాడుతున్నాం. సో స్పెషలైజేషన్స్ ఏవేవి ఉంటాయంటే డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఏఐఎంఎల్, బిజినెస్ సిస్టమ్ కూడా అయితే ఉంటుంది. సో ఏఐఎంఎల్, డేటా సైన్స్ ఈ మూడు అయితే ఎక్కువగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే ఎక్కువగా ఉంటది. బిజినెస్ లో అంత తక్కువగా ఉంటది. సో అది కొంచెం తక్కువగా ఉంటది. ఇది డేటా సైన్స్ ఎక్కడ యూస్ చేస్తామంటే సో మన డైలీ యూస్ చేసే ఎగ్జాంపుల్స్ తీసుకొని అయితే చెప్తున్నాను. సో ఇప్పుడు మనము యూట్యూబ్ లో ఒక ఎడ్యుకేషన్ వీడియో అయితే చూస్తున్నాం. సో ఎడ్యుకేషన్ వీడియోస్ కింద కొన్ని వీడియోస్ అనేది రికమెండ్ చేస్తుంది. ఎలాంటివి ప్రాంక్ వీడియో అనుకో. సో ప్రాంక్ వీడియో మీరైతే క్లిక్ చేశారనుకో, సో నువ్వు క్లిక్ చేసిన డేటా అంతా సో డేటా సైన్స్ వాళ్ళ దగ్గర అయితే ఉంటుంది. సో నీకు ఇలాంటి ప్రాంక్ వీడియోస్ ఇంట్రెస్ట్ ఉన్నాయి అని వాళ్ళకి తెలుసు. సో అలాంటివన్నీ ఇంకా రికమెండేషన్ అనేది చేస్తుంది. సో అలాంటి వీడియోస్ సజెషన్ అయితే చేస్తుంది. ఇంకా ప్రాంక్ వీడియోస్ అయితే సజెషన్ అయితే చేస్తుంది. సో అలాంటి దాన్ని డేటా సైన్స్ అని అంటారు. సో ఇప్పుడు ఏఐఎంఎల్ వాళ్ళు చూసుకుంటే సో వీళ్ళు డేటా చూసి కోడ్ రాస్తారు. అంటే వీళ్ళు ఓన్ గా లాజిక్ గా వీళ్ళు అనుకూలంగా అయితే కోడ్ అయితే రాసుకుంటారు. సో నెక్స్ట్ వచ్చి సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటంటే సో ఇప్పుడు నువ్వు గూగుల్లో నీ జీమెయిల్ మెయిల్స్ ఉన్నాయి, నీ పాస్పోర్ట్స్ ఉన్నాయి, నీ ఫొటోస్ ఉన్నాయి. సో అన్ని పర్సనల్ అనమాట. సో ఆ పర్సనల్స్ అనేది లీక్ అవ్వకూడదు, ఆ డేటా అంతా లీక్ అవ్వకూడదు అంటే సో సైబర్ సెక్యూరిటీ వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తారనమాట. సో లైక్ హ్యాకింగ్ అని. సో మీకు ఏంటంటే మీ డేటాని ప్రొటెక్ట్ చేయడం, మీ ఫొటోస్ ని, సో ఏదైనా మీ పాస్పోర్ట్స్ ఇవన్నీ ప్రొటెక్ట్ చేయడం. సో మీ పర్సనల్స్ అని డేటా ఇవన్నీ వచ్చి సేఫ్ గా ఉంచడమే సైబర్ సెక్యూరిటీ వాళ్ళు. సో ఇప్పుడు మీవి ఫొటోస్ కానీ లీక్ అయితే బాగోదు కదా. సో అందుకని మాత్రమే సైబర్ సెక్యూరిటీ. మన బిజినెస్ సిస్టమ్ ఏంటంటే గూగుల్ వెనక, ఇన్స్టాగ్రామ్ వెనక, యూట్యూబ్ వెనక వచ్చి బిజినెస్ సిస్టమ్ అనేది ఉంటది. సో అలాంటి రోల్స్ కి అయితే బిజినెస్ పెట్టారు. సో ఇవన్నీ ఏంది భయ్యా, ఇవన్నీ స్పెషలైజేషన్ ఎందుకు పెట్టారు, సిఎస్సి అని ఎందుకు పెట్టారు, ఇవన్నీ ఏంటి అని చాలా మందికి డౌట్స్ అయితే ఉంటాయి. సో ఇవన్నీ ఒకటే అన్నమాట, ఇవన్నీ ఒకటే. సో ఇప్పుడు ఏంది టెక్నాలజీ పెరుగుతుంది, సో స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు అని చెప్పి ఇవి బ్రాంచెస్ అన్ని పెట్టారనమాట. సిఎస్డి, ఏఎంఎల్ గానీ, సైబర్ సెక్యూరిటీ, బిజినెస్ సిస్టమ్. సో ఇలాంటి బ్రాంచెస్ అయితే పెట్టారు. సో సీట్స్ కూడా ఎక్కువ కావాలి కాబట్టి. సో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో ఇవన్నీ స్పెషలైజేషన్ రెండు గుడ్ ఆప్షన్స్. సో ఏది తీసుకున్నా మీ బెటర్. సో ఏది తీసుకున్నా మీరు ఇంట్రెస్ట్, ప్యాషన్ తో అయితే చేయండి. సో లాస్ట్ లో నేను ఏం చెప్తున్నా అంటే సిఎస్సి మీకు ఆ రోల్ నాకు 4 years తర్వాత తెలియదు,
సో నాకు ఏం చేయాలో తెలీదు, నాకు దేని మీద ఇంట్రెస్ట్ ఉందో తెలీదు. సో నేను డేటా సైన్స్కి వెళ్ళాలా, ఎథికల్ హ్యాకింగ్, సో ఇలాంటి ఎన్నో డౌట్స్ అయితే మీకు ఉంటాయి. సో అలాంటి డౌట్స్ కి మీకేం తెలీదు, అసలు నేను ఏ జాబ్ సెలెక్ట్ అవుతానో కూడా నాకు తెలీదు అనుకున్న వాళ్ళు మాత్రం సిఎస్సి తీసుకోండి. లేదు నీకు ఖచ్చితంగా డేటా అనలిటిక్స్ తెలుసా, నీకు ఆ రోల్, నీకు డేటా అనలిటిక్స్ అవ్వాలని నీ ప్యాషన్, నీ ఇంట్రెస్ట్, సో నువ్వేం ఆలోచించకుండా డేటా సైన్స్కి వెళ్ళిపో. సో అక్కడ ఏంటంటే సిఎస్సి సబ్జెక్ట్స్ తో పాటు నీకు డీప్ నాలెడ్జ్ అనేది చెప్తారనమాట. సో దీంట్లో ఇది అన్నమాట వీడియో. సో థ్యాంక్